వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ రెసిపీ వాంగీ బాత్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. వంకాయతో సింపుల్గా లంచ్ బాక్స్ కానీ లేదా ఏదైనా స్పెషల్గా రైస్ రెసిపీ చేయాలి అనుకుంటే ఇలా వాంగీ బాత్ తయారు చేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకుని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. తరువాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 5-6 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. తరువాత ఇవి మంచిగా వేగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను తీసుకొని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తెల్ల వంకాయలతో చేస్తేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు చిటపటలాడడం ఆగేంత వరకు వేయించుకొని తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి దీన్ని 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి. తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత ఇది అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అంతా నేను ఈ రైస్ ఇద్దరు తినేంత సరిపడా చెప్తున్నాను. తయారు చేసిన మసాలా పౌడర్ నుండి 2.5 టేబుల్ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకున్నాను. తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ దీన్ని వేయించుకోవాలి. ఇలా ఇది అంతా వేగిన తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ 2 కప్స్ని వేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకుని, అంటే ఎక్కువ వాటర్ వేయకుండా థిక్ పేస్ట్లా కొంచెం తీసుకుని ఈ రైస్లో వేసుకోవాలి. కొంతమంది మసాలా వేయించుకునేటప్పుడే ఈ చింతపండు రసాన్ని వేసుకుంటారు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. ఇలా చేసినా చాలా బాగుంటుంది. చింతపండు రసం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అలా వదిలేయండి. అంతేనండి, వాంగీ బాత్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ష్యూర్గా మీకు నచ్చుతుంది. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి డిఫరెంట్ రైస్ రెసిపీస్ కోసం ప్రభా స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.